చాలా డౌన్ అయ్యారా ఎప్పుడైనా మీ క్రికెట్ కెరియర్లో? చాలాసార్లు అయినప్పుడు హౌ డు యూ డీల్ విత్ ఇట్? వాట్ యూ డూ? సో డౌన్ అయినప్పుడు ఏం లేదు మేడం, అంటే మన గోల్ ఏంటి, మన పర్పస్. సో ఆ రోజు కూడా నెక్స్ట్ డే ఓకే ఈరోజు డౌన్ అయ్యాము, హౌ డు ఐ గెట్ అప్ అండ్ గెట్ బెటర్, హౌ డు ఐ లెర్న్ ఫ్రమ్ వాట్ ఐ హావ్ డన్. సో అంతే తప్ప ఇలా ఎప్పుడు పాజిటివ్ థింకింగ్తో నడుస్తుందండి జీవితం? అంతే మరి నడవాలి కదా మేడం, నడిస్తేనే యూ కీప్ గోయింగ్ ఫార్వర్డ్. రైట్. బట్ ఆ టైంలో హూ వాజ్ యువర్ బిగ్గెస్ట్ ఎయిడ్ ఫర్ హెల్ప్? అంటే క్రికెట్ మనకి స్పోర్ట్స్లో ఉన్నారా నాన్నగారా, లేకపోతే మీ ధోని భయ్య వీళ్ళందరూ ఏమన్నా నేర్పించారా? అది జనరల్గా ఇండియాలో ఇండియాలో ఇదొక అంటే అందరూ కూడా సెల్ఫ్ మేడే మేడం, వి ఆల్ లెర్న్ ఆన్ అవర్ ఓన్. అంటే చిన్నప్పుడు పడి 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 యూ కీప్, అంటే మేము సొంతగానే నేర్చుకొని ముందుకెళ్తాం తప్ప ఎక్కువ ఇట్లా సైడ్ హెల్ప్ అనేది చాలా తక్కువ మేడం. బయట వాళ్ళు ఎవరో వచ్చి సలహాలు ఇచ్చి అంటే ఇస్తూ ఉంటారు, బట్ మోస్ట్లీ మనిషికి లోపల నుంచే అది ఏమంటారు, మన లోపల మనం మాట్లాడుకుని మనం ముందుకెళ్తూ ఉంటాం తప్ప పక్కన వాళ్ళది అంత హెల్ప్ ఏమి ఉండదు. అంటే సెల్ఫ్ డ్రివెన్ ఎక్కువ. మీరు ఎవరైనా క్రికెటర్ల బొమ్మలు మేము చిన్నప్పుడు పెట్టుకునేవాళ్ళం అండి స్కూల్లో ఉన్నప్పుడు. అంటే దాన్ని బట్టి మీరు నాకు ఎన్నేళ్ళు అని గెస్ట్ చేయకూడదు, అయినా కూడా చెప్తున్నాను. మేము రవిశాస్త్రి గారి ఫోటో పెట్టుకునేవాళ్ళం అండి. దేనిలో? మా ఫోటో బుక్స్లో. అది ఎప్పుడు పెట్టుకోలేదు మేడం. చిన్నప్పుడు మీరు ఎప్పుడు పెట్టుకోలేదు అలా? ఎవరి ఫోటోలు పెట్టుకోలేదు? మీకు ఆల్ టైమ్ బెస్ట్ క్రికెటర్ ఎవరంటే ఏం చెప్తారు మీరు? ఆల్ టైమ్ బెస్ట్ క్రికెటర్ ఇండియా కోసం అయితే సచిన్ టెండూల్కర్, దాని తర్వాత ఎంఎస్ ధోని ఫర్ షూర్. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు టీంలో అంత గ్రేట్ క్రికెటర్స్ లేరు అరౌండ్. అంటే బ్యాట్స్మెన్ కానీ హీ హ్యాడ్ టు డూ ఎవ్రీథింగ్ ఆన్ హిజ్ ఓన్. అంటే ఆ టైంలో ఉన్న ఫాస్ట్ బౌలర్స్ని ఆడటము. ఇప్పుడంటే మీకు టీం అంతా 7-8 మంచి బ్యాట్స్మెన్ ఉంటారు. అవును. సో పార్ట్నర్షిప్లో ఆడచ్చు కరెక్ట్లా. సో అప్పట్లో దట్ ఈస్ వై ఐ థింక్ హీ హాస్ పుట్ ఇండియన్ క్రికెట్ ఆన్ ద మ్యాప్. ఆయన వల్ల మనకు అసలు ఇండియాలో క్రికెట్ అనేది మన మ్యాప్ మీద, అట్లీస్ట్ మా జనరేషన్ కోసం. సో ప్రీవియస్ జనరేషన్స్కి కపిల్ దేవ్, అట్లా గవాస్కర్, మనకు ఒక్కొక్క జనరేషన్కి ఒక్కొక్కళ్ళు అట్లా ఏమంటారు మనం టార్చ్ బేరర్స్ కానీ ఫ్లాగ్ బేరర్స్, ఒక్కొక్క జనరేషన్ అట్లా వీళ్ళు ముందుకు తీసుకెళ్తూ. నేను కూడా సచిన్ టెండూల్కర్ జనరేషనే, కానీ అలా రవిశాస్త్రి గారిది గవాస్కర్ గారి ఫోటోలు పెట్టుకునేవాళ్ళం.